మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ రోడ్ నెంబర్ 12 లో నివాసం ఉంటున్న ఉమామహేశ్వరి ఇంట్లో గుర్తు తెలియని దొంగ ఇంట్లో ఉన్న నగలు డబ్బు సామాన్లను దొంగతనానికి ప్రయత్నించగా భవానీ అనే 13 ఏళ్ల బాలిక సాహసం చేసి దొంగను గట్టిగా పట్టుకున్నప్పటికీ దొంగ ఏమాత్రం చిన్నపిల్లని కూడా లెక్క చేయకుండా అక్కడే పడివేసి పరిగెత్తసాగాడు. అంతలో ఆగకుండా భవానీ కూడా దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. దొంగ అని కేకలు వేస్తే దొంగ వెంబడి పరిగెత్తసాగింది. ఈ కేకలు విన్న స్థానికులు అందరూ ఒక్కసారిగా అలర్ట్ కావడంతో దొంగ పారిపోయాడు. దొంగతో సేయడంతో భవానీకి స్వల్ప గాయాలయ్యాయి. ఈ దృశ్యాలను సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చిన్న వయసులో దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించిన భవానీని స్థానికులు ఎంతో అభినందించారు. మీ కెమెరా పనిచేస్తుంది నాది ఖరాబ్ అయిపోయి మానిటర్ ఖరాబ్ అయ్యి రికార్డ్ పెట్టాను లైవ్ వస్తుంది అంతే జస్ట్ అప్పుడు వచ్చానండి చేస్తున్నా లేదు లేదు ఇది సొంత ఇల్లు అమ్మ సౌండ్ వస్తుంటే నేను తీసిన బయట నించిన బయటకు వచ్చి ఇక్కడికి వస్తే మేము మాటి కోసం వచ్చినా అని చెప్పాను కానీ ఇక్కడ నుంచి తొంగి చూసింది. ఇక్కడ నుంచి తొంగి చూస్తే నేను వెళ్ళి గట్టి పట్టుకోగానే ఆయన ఇట్లా దొబ్బేసిండు. ఇంకా అడిగిన ఎవరెవరు అని చేతిలో అని చెక్ చేసిన ఏం లేవు అనేసి ఇట్లా దొబ్బేసిండు. ఉరికిండు. నేను ఉరికినా అన్నట్టు. నీకు డబ్బులు లేమ్మా? నీకు ఆయన డబ్బులు లేలే అంటే వాడు ఆయన పట్టుకెళ్ళాడు పట్టుకెళ్ళాడు అని చెక్ చేసిన అన్ని. ఇంట్లోనే అడిగిన నా పేరు మాధవ్ అండి. మా అమ్మాయి ఏటీఎం కార్డు అడిగింది మమ్మల్ని డబ్బులు డ్రా చేసుకొచ్చుకుంటాను పట్టకు తీసుకుంటానంటే సరే వాళ్ళ డాడీ ఏటీఎం కార్డు ఇచ్చిండు. పిన్ నెంబర్ చెప్పిండు. ఆమె కిందికి వచ్చింది. కొండమెట్టు మీదకి వచ్చినప్పుడు డోర్ సగమే మూసి ఉందంట. మూసి ఉంటే ఆమెకు డౌట్ వచ్చింది. ఉమాంటి లేదు, చెప్పులు కూడా లేవు, ఎవరున్నారు ఇంట్లో అనేసి ఉమాంటి అని పిలిచిందంట. అతను బెడ్రూమ్లోకి వెళ్ళి తొంగి చూసి నేను కూడా ఉమాంటి కొరకే వచ్చిందని చెప్పిండంట. మా అమ్మాయి అనుకుంది ఎప్పుడు రాలేదు ఈ అబ్బాయిని మేము ఇతను ఎప్పుడు చూడలేదు, రిలేటివ్స్ కాదు, ఎప్పుడు మా ఇంట్లో పొంటి రాలేదు ఇన్ని సంవత్సరాల నుంచి. ఈ కొత్త మనిషి ఎవరు అనేసి లోపలికి వెళ్ళి నీకేం పని ఏముందని వచ్చిన లోపలికని అడిగితే లేదు అని అంటుంటే గట్టిగా పట్టేసుకుందంట. లోపల పట్టేసుకుని చెక్ చేసిందంట. జేబులు అవన్నీ చెక్ చేస్తుంటే పక్కకి నెట్టేస్తుంటే మళ్ళీ బయటికి వాడి తోపులాడుకుంటూ వచ్చేసి బయటికి రాగానే నీళ్ళ ట్యాంక్ పైన దొబ్బేసిందంట. ఏదో మీద చేసి దొబ్బేగానే మొహాలకు దెబ్బ తగిలింది, కింద పాదం కాడ కూడా దెబ్బ తగిలేసింది. అయినా వినకుండా మళ్ళీ అతని నెంబర్నే వెంబడించింది. ప్రణవ్ స్కూల్ దగ్గరికి వెళ్తుంటే ఒక ఆమె డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉంటే ఆంటీ దొంగ వస్తుండు పట్టుకోండి అంటే నాకెందుకు నేను ఎందుకు పట్టుకోవాలి నువ్వే పట్టేసుకోని అన్నదంట. మళ్ళీ అక్కడ నుంచి రన్నింగ్ చేసుకుంటే మాకు పైకి వచ్చి ఉమాంటి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు మీకు చెప్తుంటే అర్థమవుతలేదా నేను పిలుస్తున్నా కదా అని అంటే మేము ముగ్గురం కిందికి వచ్చినాం. వెళ్ళి లోపలికి వెళ్ళాం. పక్కన రమ్య ఉంటుంది ఆమె కూడా వచ్చింది. అందరం కలిసి లోపలికి వెళ్తే బట్టల కింద అంతా ఇట్లా గ్యాప్ ఉంది. బట్టల కింద చెక్ చేసినట్టున్నాడు. బెడ్ పైన కూడా బెడ్షీట్ తీసి ఉంది. బెడ్ కింద కూడా తాళం కొరకు వెతికిండో ఏమో. అయితే మళ్ళీ ఉమాకి ఫోన్ చేసి ఉమా ఇట్లా అయ్యింది ఉమా అని అంటే చూడక్క ఇక్కడ తాళాలు అక్కడ ఉంటాయి అడ్రస్ అంటే చెప్తే చూస్తే మేము చూడకూడదు కదా అనేసి మేము చూడలేదు. వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత ఆ తాళం చేయి ఆయనకి ఇస్తే చెక్ చేస్తే వస్తువులు అయితే ఉన్నాయి, ఏం పోలేదు వస్తువులు అయితే. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వాళ్ళు రన్నింగ్ చేసేది రికార్డింగ్ అయింది, ఆయన పారిపోతున్నది రికార్డింగ్ అయింది. సీసీ కెమెరాలో చూసాం దాన్ని. పోలీసులు వచ్చారు సాయంకాలం వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు. అంతే అండి.